ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నిద్రలో కలలు ప్రతి ఒక్కరూ కంటూనే ఉంటారు. కలలు సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి కళకు ఒక అర్థం ఉంటుందని, దేవుడు కళల ద్వారా భవిష్యత్తు గురించి మనకు కొన్ని సంకేతాలు అందిస్తాడని పూర్వీకులు చెబుతుంటారు. క్రూర జంతువులు, పాములు, చెట్లు ఇలా కళలోకి వస్తే ఒక్కో వస్తువుకు ఒక్కో అర్థం ఉందని స్వప్న శాస్త్రం చెబుతుందట. ఒకవేళ మీ కళలోకి చనిపోయిన పాము వస్తే దాని అర్థం ఏంటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన పాము దేనికి సంకేతం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంస్కృతిలో పాములు చాలా ముఖ్యమైనవి. వీటిని సంపద లేదా జ్ఞానానికి సంరక్షకులుగా భావిస్తారు. ఇవి కలలో కనిపించడం వల్ల కుండలిని శక్తి, జ్ఞానం, జీవితం వంటి అంశాల గురించి సూచనలు అందిస్తున్నట్లుగా భావిస్తారు. పాము చనిపోయినట్లుగా కలలో కనిపిస్తే మరికొద్ది రోజుల్లో మీ జీవితంలోకి రాబోయే పెద్ద మార్పులకు సంకేతం కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు కూడా అయి ఉండొచ్చని చెబుతారు. మీరు వ్యక్తిగతంగా పరివర్తన చెందుతున్నారనే సంకేతం తెలియజేస్తుందట. దీంతో పాటుగా మీరు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉంటే అది దాదాపు పూర్తి కావస్తుందని తెలియజేస్తుంది. లేదా ఏదైనా వస్తువును సంరక్షిస్తుంటే దాని గడువు కాలం ముగుస్తుందని సూచిస్తుందని చెబుతున్నారు. ఉదాహరణకు, మీరు ఒక సవాలును అధిగమించాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఆ సమయంలో చనిపోయిన పాము కలలోకి వస్తే అర్థం ఇలా ఉంటుందట: మీరు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారని అర్థమని అంటారు. లేదంటే మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాల వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేది సంకేతంగా భావించవచ్చట. ఉద్యోగంలో చిక్కులతో నెట్టుకొస్తున్న వారికి ఈ కల వస్తే వారి కష్టాలు తీరబోతున్నాయని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇది ఒక మేల్కొలుపు లాంటిది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని. మరో కోణంలో, ఎవరైనా పాములకు భయపడుతూ దాని కాటుకు గురై చనిపోయారనుకోండి, వారు మేల్కొన్న తర్వాత ఇక ఆ సమస్య ముగిసిపోతుందనే విషయం వారికి తెలియజేయాలని చెబుతున్నారు. ఆచారాలను పక్కకు పెట్టి కళను విశ్లేషించాలంటే మీరు వ్యక్తిగతంగా పామును ఎలా భావిస్తారో ఆలోచించాలి. ప్రతి వ్యక్తి గత అనుభవం, వారి నేపథ్యాన్ని బట్టి పాముకు ఇచ్చే విలువ మారుతుండొచ్చు. పాము చనిపోయినట్లు కల రాగానే ఆందోళన చెందకుండా ఈ కల కన్న వ్యక్తి స్వీయ విశ్లేషణ చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. పాత భయాలను వీడి కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని దాని సారాంశం. సాధారణంగా పాములు తన చర్మాన్ని వదిలి కొత్త చర్మంతో గడుపుతుంటాయి. స్వాప్నికులు కూడా తమ పాత స్వభావాలను వీడి కొత్త దారిలో ప్రయాణించబోతున్నారని గుర్తు చేస్తున్నట్లే ఈ కళలకు అర్థం. వాస్తవానికి కళలో ఈ శకునము కనిపిస్తే మీకు ఆశను అందించడానికి, తమను తాము బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని గుర్తుంచుకోవాలని సిద్ధాంతులు చెబుతున్నారు. ఇంకో ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేం, నిర్ధారించలేమని గమనించాలి.